ఈరోజు మీరు శాస్త్రాన్ని అడిగినా ఆడబిడ్డ పుట్టాలన్నా మగబిడ్డ పుట్టాలన్నా తండ్రే కారణం తప్ప తల్లిలో ఏముండదు. ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ దేవుని నీతిది, దేవుని జ్ఞానం, దేవుని శక్తి కలిగిన మాట. అందుకే ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా నిర్ణయించింది ఏంటంటే ఆడపిల్లలో ఏమీ లేదు, మగబిడ్డ పుట్టాలన్నా ఆడబిడ్డ పుట్టాలన్నా పురుషుడే కారణం తప్ప స్త్రీలో ఏ లోపం ఉండదు. ఒకవేళ 6 అమ్మాయిలు పుట్టినా లోపం ఎవరిది ఆలోచించండి, ఎక్కడుంది? పురుషుడిదే తప్ప స్త్రీలలో ఏం ప్రాబ్లం లేదు. అందుకని తెలివి కల్లోడు ఎవడన్నా రేపు ఈ లోకంలో మిమ్మల్నే కాదు ఎక్కడ మాట్లాడినా చాలా మంది తెలివిగా, మా ఊర్లో ఒకడు ఉండే సంఘ పెద్ద, 2 ఆడపిల్లలు పుట్టగానే ఆ అమ్మాయి ముఖం మార్చేశాడు, ఆసుపత్రికి వెళ్ళడం మానేశాడు. నిన్ను చేసుకుంటే అందరు ఆడపిల్లలే పుడుతున్నారు, మీ అమ్మ సాలు పడ్డదా, మీ అమ్మమ్మ సాలు పడ్డదా అని తిట్టినోళ్ళని చూశాను. అమ్మ సాలు కాదు, అమ్మమ్మ సాలు అంతకంటే కాదు, మన కర్మ కాదు, మన గ్రహచారం కాదు. ఇది దేవుడి నిర్ణయం చొప్పున జరుగుతున్నది. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే తప్ప దానం కాదు. ఆయనకు ఆడపిల్ల కావాలంటే మనకు ఆడపిల్ల పుడతారు, ఆయనకు మగపిల్ల కావాలంటే మగపిల్లోడు పుడతాడు. అది త్రూ ఫాదర్సే, ఓన్లీ తండ్రుల ద్వారానే. మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. లేవి అబ్రహాం అనే ఈయన మరి మెల్కీసెదెకును కలుసుకున్నప్పుడు లేవి ఎక్కడున్నాడట? పితరుని గర్భం. ఇప్పుడు మనం ఆలోచించాలి. అందుకే అప్పుడప్పుడు ప్రశ్నిస్తాను. మీకు 10 ఏళ్ల కొడుకున్నాడు అనుకోండి, ఏమ్మా ఉదాహరణ, నాకిప్పుడు ఓకే 3 పిల్లల్లో లాస్ట్ వాడు 17 సంవత్సరాలు ఉన్నాడు. 18 సంవత్సరాల క్రితం లేదా 19 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం ఆ బాబు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నాడండి? వాడు బర్త్డే మొన్ననే కదా, 17వ బర్త్డే చేసావు, 20 సంవత్సరాలకి ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తాం. మన మైండ్ సెట్ అంతే. కానీ దేవుని మైండ్లోకి వస్తే వాడు 20 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నాకిప్పుడు 59 సంవత్సరాలు. 60 సంవత్సరాల క్రితం నేనెక్కడున్నానో తెలుసా? నేను లేననుకోదు. అందుకే నేను భర్తీ చేసుకోవడం మానేశాను. ఎందుకంటే నేను 59వ సంవత్సరంలో కాదు, నేను 60 కాదు, 70 సంవత్సరాల క్రితం కూడా నేను ఉన్నాను. ఎక్కడున్నాను? మా నాన్న కడుపులో ఉన్నాను. మా నాన్నకు ఒకవేళ లేటెస్ట్ గా నిద్రించాడు గనక, ఒకవేళ ఆయన 85 సంవత్సరాల వయసున్నోడైతే నేను, మా నాన్న, నా కొడుకు, మేమందరం కలిసి మా తాత కడుపులో ఉన్నాం. అందుకే మా తాత కడుపులో నేనున్నప్పుడు మా తాత ఆస్తి సంపాదిస్తే నేను సంపాదించినట్టే గనక తాత ఆస్తి మనవాడికి వస్తుందని ఇండియన్ పీనల్ కోడ్ లో రాయబడింది, వరల్డ్ పీనల్ కోడ్ రాయబడింది. దానికి అంతటికి కారణం ఇదిగో ద గ్రేటెస్ట్ బుక్, మనిషి జీవిత గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, ఇది దేవుని గ్రంథం అనడానికి, పరిశుద్ధ గ్రంథం అనడానికి, దేవోక్తి అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంత బలమైన ఆధారం మన బ్రతుకు మీద రాసినది. ఎందుకంటే మనము మన తాత కడుపులో ఉన్నప్పుడు. అందుకే లేవి మీరు గనక ఆలోచిస్తే అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు 12 మందిలో ఒకడినా. కానీ ఏమంటున్నాడు? నేను పుట్టక ముందు మా తాత కడుపులో ఉన్నానంటే తాతలో నుంచి తండ్రిలోనికి వచ్చాడు, తండ్రిలో నుంచి అమ్మ కడుపులోనికి వచ్చి అమ్మ కడుపులోంచి డెలివరీ అయిపోయాడు బయటికి. దట్ ఈస్ కాల్డ్ మన బర్త్డే సీక్రెట్. మనం జరుపుకునేది డెలివరీ డే, నాట్ బర్త్డే. ఆలోచించాలి. మనం ఏ రోజైతే ఈరోజు జరుపుకుంటున్నామో, మన సర్టిఫికెట్లు ఏదైతే రాయబడి ఉందో, దట్ ఈస్ డెలివరీ డే. మన అమ్మ మనల్ని ఈ లోకానికి డెలివరీ చేసిన రోజు. అందుకే హాస్పిటల్లో కూడా ఏముంటది? బర్త్ వార్డ్ ఉంటుందా? ఏమా డెలివరీ వార్డ్ అంటారు, డెలివరీ రూమ్ అంటారు తప్ప ఎంత బాగా రాశారో చూడండి. మనకు తెలియకుండానే వాస్తవాలు రాశారు అక్కడ. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి. అందుకే హ్యూమన్ బీయింగ్ బర్త్డే, మానవులందరి బర్త్డే సీక్రెట్ ఆలోచించాలి మనం. అందుకనే మీ సహనమును సకల జనులకి తెలియజేయాలి. ఈ రకంగా క్రైస్తవుడు ప్రతి మనిషి యొక్క మనోనేత్రములను వెలిగించి హ్యూమన్ బీయింగ్స్ బర్త్డే మొత్తం సీక్రెట్. కనుక నువ్వెవరి బర్త్డే చేసినా వేస్ట్. ఒకవేళ ఒక మంచి మహానాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన బర్త్డే నువ్వు చేయాలంటే పోయి విగ్రహానికి వెళ్ళి దండేసి పాలాభిషేకం చేయడం ఎంత వ్యర్థమో. మరి ఆయన ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చెయ్యాలి. ఒక యేసుక్రీస్తుని బర్త్డే చేయాలనుకుంటే ఆయన చెప్పు మాటల ప్రకారంగా
మనం చెయ్యాలి అంటే అలా బ్రతికి ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి గనక ఆ మహానాయకుడికైనా దేశ నాయకులకైనా మన వీరాభిమానులు ఎవరున్నా వారు బ్రతికిన విధానముని మనం జ్ఞాపకం చేసుకొని అలా బ్రతకడం వారికి నిజంగా ఏమంటారు దాన్ని నివాళిలో శ్రద్ధాంజలో ఇంకేమన్నా కావచ్చు. అది చచ్చిపోతే శ్రద్ధాంజలి కదా, బతికుంటే అభినందన, అంతే కదా. ఏదో మాట్లాడుతుంది లేదు బర్త్డే గురించి శుభాకాంక్షలు వాట్ ఎవర్ ఇట్. చచ్చిపోయిన వాళ్ళకి ఏం చెప్తాం, బతుకున్న వాళ్ళకంటే జన్మదిన శుభాకాంక్ష. మరి చచ్చిపోయిన వాళ్ళకి బర్త్డే చేసేవాడు ఏం చేయాలి, జోహోర్ అనాలా, అంతే కదా. మన వాళ్ళు అమర్హాయ్ అంటాడు అని ఆలోచిస్తే ఈ నినాదాలన్నీ వేస్ట్. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా బ్రతికి యేసుక్రీస్తును పోలి ఒక అపోస్తులను పోలి దేవుని జ్ఞానంలో రాయబడిన ప్రకారంగా మన చరిత్ర తెలుసుకున్న మనం ఈ చరిత్రకు అనుగుణంగా మన బ్రతుకు, మన జన్మదినం యొక్క రహస్యం ఎప్పుడో తెలుసా, మన తాతలోనికి కనుక మనం వెళితే మనందరం ఎప్పటి నుంచి ఉన్నామో తెలుసా. వీళ్ళందరూ అవ్వకడుపులో నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఆదాము గర్భవాసం నుంచి. అంటే మొట్టమొదట కన్నదెవరు చెప్పండి ఇప్పుడు, పురుషుడా స్త్రీయా? బేసిక్ పురుషుడే కన్నాడు, ఆదాము కన్నాడు. ఆదాముని ఎవరు కన్నారు, దేవునికి కుమారుడు. అంటే ఆయన కూడా తండ్రిగా చెప్పబడ్డాడు కనుక ఆయన కన్నాడు. అంటే ఆదాము మట్టి బొమ్మలోనికి రాకముందు ఎక్కడున్నాడు, దేవునిలో ఉన్నాడు. అంటే మనం ఎప్పటి నుంచి ఉన్నామో చెప్పండి, మన బర్త్డే ఇప్పుడు చెప్పండి. సీక్రెట్, దేవుడు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు. కావాలని నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, నువ్వు ఎప్పుడున్నావో తెలుసా, ఇప్పుడు చెప్తున్నాడు చూడు. ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే. అంటే మనిషి ఎప్పుడు పుట్టాడో చెప్పండి, ఈ భూమికి పునాదులు వేయక మునుపే దేవదూతలు జయ ద్వానాలు చేసి దానికి పునాదులు దేవుడు వేసినప్పుడు నువ్వు పుట్టావురా. అంటే నువ్వే నేనే నువ్వు రా నాయన అంటున్నాడు దేవుడు. అంటే దేవుడికి బర్త్డే తెలిస్తే నీ బర్త్డే తెలుస్తా, చేసుకో. కానీ ఈరోజు దేవుని పేరిట్లో కూడా బర్త్డేలు చెప్తున్నారు. బర్త్డే చేసుకున్నాడు దేవుడు కాదు, బర్త్డే చేసినోడు కూడా దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ బర్త్డే ఇస్ ఏ సీక్రెట్. ఆలోచించాలి. అలా దేవుని జ్ఞానంలో ఎదిగి దేవత్వంలో నిలిచి దేవలోకానికి వెళ్ళి మనతో పాటు ఉన్నోళ్ళను కూడా దేవలోకానికి తీసుకెళ్దాం. దేవుడు విన్న మనందరినీ దీవించి ఆశీర్వదించి తన వాక్యపు వెలుగులో నడుచుచుండగా తన ఆత్మచేత మనను ముద్రింపచేయనుగాక. ప్రార్థన చేస్తాం.